ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. అలాగే వీక్షకులకు విజ్ఞప్తి, నా ఈ వీడియోలని చూసిన వారు, నచ్చిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు జూన్ నెల 2వ తేదీ నుండి జూన్ నెల 8వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో రవి, బుధ, గురు, శుక్ర గ్రహాలు, కన్యా రాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో చంద్ర, రాహుగ్రహాలు, మేషరాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రాశిలో 4 గ్రహాలు, రవి, బుధ, గురు, శుక్ర గ్రహాలు. అలాగే ఈ వారాంతరం వరకు చంద్రుడు కూడా వచ్చి చేరతాడు. పంచగ్రహ కూటం కూడా ఈ రాశిలోనే జరగబోతోంది. రాశి నుంచి 5వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 10వ స్థానంలో శనిగ్రహం, 11వ స్థానంలో చంద్ర, రాహువులు, 12వ స్థానంలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వృషభ రాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైనటువంటి ఫలితాలే కనబడుతున్నాయి. అయితే ఇక్కడ శుభగ్రహాలు 3 గ్రహాలు ఉన్నాయి. ఇంకా రవి గ్రహం కూడా ఇక్కడే ఉంది. ఇలాంటి స్థితిని బట్టి కొంచెం ఆలోచన తీరు, వ్యవహారం అంతా కూడా సాత్వికంగా ఉంటూనే మళ్ళీ దాంట్లో కూడా కొంత ఉద్రేకమైన పరిస్థితులు కొన్ని కలుస్తుంటాయి. మొండిగా ఉండే లక్షణాలు, తర్వాత పట్టుబట్టి చేసే పనులు, అంటే ఉక్రోషంగా పంతానికి చేసే పనులు, అంటే వానికి అవసరం ఉన్నా లేకపోయినా వేరే వాళ్ళు చూస్తున్నారనో, వింటున్నారనో, చెప్పారనో పంతానికి కొన్ని పనులు చేస్తుంటారు. అలాంటి పంతాన్ని మరీ అంత పంతాలు పడకుండా ఉంటే మంచిది. ఎవరి కోసం నిర్ణయాలు తీసుకోవడం కాదు, మన కుటుంబం కోసం, మన కోసం నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అలా ఇలాంటి కొంత విజ్ఞత లోపించిన పనులు చేసే అవకాశం ఉంటుంది. దానివలన మనకు వచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలను కూడా తగ్గించుకోవడం అవుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితిని ముందుగానే గమనించి అట్లాంటి స్థితిగతులు రాకుండా మంచి నిర్ణయాలు తీసుకొని సరైనటువంటి పద్ధతిలో ఆచరించడానికి ప్రయత్నం చేయండి. కొంత భేషజానికే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, అనవసరంగా వాగ్దానాలు ఇవ్వడం, ఒక రకమైన సమయం సందర్భం చూసుకోకుండా వాగ్దానాలు ఇచ్చేసి ఇలా ఖర్చులు పెంచుకోవడం జరుగుతుంటుంది. ఆర్థికపరమైన ఆదాయాన్ని కోల్పోవడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు. ఈ రాశిలో ముఖ్యంగా గ్రహాలన్నీ కూడా మంచి శుభ లక్షణాలతోటే ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఆలోచన తీరులో మాత్రం రకరకాలుగా పలు విధాలుగా ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇబ్బంది అయితే ఉండదు. కొంచెం అట్లాంటి పరిస్థితి దాటిన వాళ్ళకి స్వల్పంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అనవసరమైన వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే గ్రహాలు మిత్ర, శత్రు గ్రహాలు, మరి ఉగ్ర గ్రహాలు, శాంత గ్రహాలు అన్నీ అందులోనే ఉన్నాయి. కాబట్టి మనం ఒక విధానానికి పాటిస్తే ఉగ్రంగా ఉండే వాళ్ళకి ఉగ్ర స్వభావమే ఉంటుంది. మిగిలిన విచక్షణలు మర్చిపోతారు. అలాగే విచక్షణ కోల్పోకుండా ఉన్న వాళ్ళకి ఉగ్ర స్వభావాన్ని అణచిపెట్టుకొని
కొంత శాంత రూపంగానే ఉండవచ్చు. కాబట్టి అన్ని గ్రహాలు అక్కడ మిక్స్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అభిప్రాయానికి వెళ్ళవచ్చేమో, కానీ అందరూ కూడా సాత్వికంగానే ఉంటే బాగుంటుందని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ధనయోగాదులు కూడా అనుకూలంగా ఉన్నాయి. ధనకారకుడు రాశిలోనే ఉన్నాడు, ధన స్థానాధిపతి రాశిలోనే ఉన్నాడు. కాబట్టి ధనానికైతే పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు, కానీ ఎక్కువగా ఖర్చుల రూపంలోనూ వేస్టేజ్ రూపంలోనూ వెళ్ళిపోతూ ఉంటుందని అనిపిస్తుంది. కాబట్టి వచ్చిన దానికంటే కూడా కొంత ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కూడా కనబడుతుంది. కాబట్టి కొంచెం విచక్షణ చూపించి వచ్చిన ధనాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అనవసరమైన ఖర్చులకి వెళ్ళకండి. అనవసరమైన భేషజాలు వాగ్దానాలు చేయకండి. ఇక్కడ ఏదో మనల్ని ఒక మాట పొగిడేసరికి దానికి ఉబ్బిపోయినట్టుగా అవుతుంటూ ఉంటుంది పరిస్థితి. కాబట్టి అది సందర్భోచితంగా మనకి ఇబ్బందికరమైన విషయమనే గమనించండి. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యతగానే ఉంటారు, కలిసి ఉంటారు. మరి ఆలోచన తీరులో మాత్రం కొద్దిగా వ్యత్యాసం ఉంటుంటుంది కుటుంబ సభ్యులతో. అయినప్పటికీ కూడా పెద్ద విభేదంలాగా చేసుకోకుండా ఉండగలుగుతారు. ఆ విషయంలో అందరి మాట ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే మధ్యలో అభిప్రాయ భేదాలు వచ్చిపోతుంటాయనేది అర్థమవుతుంది. గృహ వాహన యోగాదులకు ఇప్పుడు సమయమైనా కాదు, ఇది సరైన సమయం కాదు. ఇది అనుకూలత ఉన్నా కానీ తక్కువగా ఉంటుంది. కాబట్టి అది సరైన సమయం కాదనే చెప్పబడుతుంది. విద్యా వ్యవహారాలు, విద్యా సంబంధించిన విషయాలు మరి అవన్నీ కూడా సాధారణంగా ఉన్నాయి. అయితే పెద్దగా ఉపయోగపడకపోయినా నష్టం జరిగే అవకాశం కూడా లేదు. కాకపోతే జ్ఞాపక శక్తి కొంత తగ్గే అవకాశం ఉంటుంది ఈ వారం. అంటే దేన్ని పట్టించుకోకపోవడం అనేది జరుగుతుంది. విద్యల్లో కూడా పెద్ద రాణించే అవకాశం తక్కువగా ఉంటుంది. అనవసరమైన విషయాలు, వేరే వేరే వ్యాపకాల్లో కాలక్షేపం జరిగే అవకాశం ఉంటుంది. మంచి కాలక్షేపం అయితే జరుగుతుంది, కానీ సత్కాలక్షేపం కూడా ఉంటే బాగుంటుంది. అయితే ఇది మరీ అంత సత్కాలక్షేపంగా ఉండదు. విద్యా వ్యవహారాదుల్ని దాటేసి ఆలోచన చేస్తుంటారు. ఊరికే టైంపాస్ అనేది ఎక్కువ జరుగుతుంటుందని అర్థమవుతుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొంచెం స్వల్పమైన ఇబ్బందులు ఉంటాయి. దాన్ని దాటేసుకోవడానికి గట్టిగానే ప్రయత్నం చేయాల్సి వస్తుంటుంది. అలాగే మిత్రులైనా శత్రువులైనా పబ్లిక్ వ్యవహారాల్లో మనం కలుగ చేసుకోకుండా ఉంటే మంచిది. అయితే మరీ అంత పెద్ద ఇబ్బందికరమైన మిత్రులు శత్రువులు ఉండరు, సాధారణంగానే ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఈ రాశిలో ఉండే లక్షణాల వల్ల అనవసరమైన విషయాల్లో కలగజేసుకున్నప్పుడు మాత్రం కొత్త శత్రువుల్ని తెచ్చుకున్నట్టుగాను కొత్త ఇబ్బందుల్ని కలిగించుకున్నట్టుగాను అవుతుంది. అది గమనించండి, ఆలోచన చేయండి. అనవసరమైన విషయాల్లో కలగజేసుకున్నందుకే కొత్త కొత్త సమస్యలు వస్తాయని గుర్తుంచుకోండి. అలాగే భార్యాభర్తల మధ్య, వ్యాపార భాగస్వామ్యుల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చి పోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కువగా నిలిచేవి కాదు. అయితే ఒక టైంలో అంటే ఈ వారం మధ్యలోనే 5, 6 తారీఖుల్లో 6వ తారీఖు అమావాస్య అవుతుంది. కాబట్టి అమావాస్య సంబంధంగా కొంత మానసికంగా చికాకు ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు కూడా ఉండబట్టి ఆ చికాకులో వచ్చే మాటల వల్ల కొంత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఈ వాతావరణం మారుతుందని తెలుస్తుంది. అలాగే ధన యోగాదులు కూడా మనం పెట్టుబడి పెట్టడానికి, డిపాజిట్ చేయడానికి, లేకపోతే రుణాలు ఇవ్వడానికి వెళతాం. కానీ ఈ లోపల అది మనం వారి దగ్గరికి చేరి ఆ రుణమాఫీ చేసుకునే లోపల మన దగ్గర కొంత ఖర్చు అవుతుంటుంది. అలా మనం ఎక్కడికి ఏ పని కోసం వెళుతున్నామో ఆ పనికి సరిపడేంత ధనం చేతిలో పెట్టుకుని మరలా వారిని కలిసి వాళ్ళకి ఇచ్చే లోపల దాంట్లో కొంత వేస్ట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ చేయవలసిన రుణమాఫీ కానీ, మరొక డిపాజిట్లు కానీ, ఏదైనా కొనడానికి కానీ
ఉపయోగించాలనుకున్నప్పుడు వెంటనే తొందరపడి చేసుకోవాలి ఇలాంటి విషయాలు. కానీ అలాంటివి నిదానంగా చేసుకుంటూ అనవసరమైన విషయాల్ని తొందరపాటుగా చేస్తుంటారని అనిపిస్తుంది. ఈ గ్రహాల కలయిక ఒక్కసారి 4-5 గ్రహాలు కలిసి ఒకే రాశిలో ఉండడం వలన, అది కూడా మన రాశిలో వృషభంలోనే ఉండడం వలన ఇలాంటి సమస్య వస్తుంది. అది ముందరనే గమనించిన వాళ్ళకి ఈ సమస్యని అధిగమించగలుగుతారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇది భవిష్యత్తుగా అంటే ముందుగానే మనం తెలుసుకునే విధానం దీనికోసమే. కాబట్టి ఈ ఒక విచక్షణ చూపించకపోతే మాత్రం ఇబ్బంది పడవలసి వస్తుందని చెప్పబడుతోంది. అలాగే భాగ్య సంబంధించిన విషయాల్లో మనకెంత అనుకూలంగానే ఉంటుంది. అయితే కొంత భాగ్య ఉన్నతి కలగకపోగా ద్రవ్య నష్టం కూడా కొన్ని చోట్ల కలిగే అవకాశం ఉంది. అంటే మన చేతి నుండి కొంత అమౌంట్ లూజ్ అవ్వటం కానీ, అదే ఎవరైనా తస్కరించటం, అలాంటి పనులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం ఎక్కువ ధనాన్ని చేతిలో పట్టుకొని తిరగకుండా ఉంటే అది ఎవరో ఒకళ్ళు దొంగిలించబడడం కానీ, మరొక చోట పెట్టి మర్చిపోవడం కానీ, మరొకరెవరో మనకు తెలియకుండానే తీసి ఇబ్బంది పెట్టడం కానీ జరుగుతుంది. లేదంటే మన పేరు మనకు తెలిసినా కానీ మనం ఏమి చేయలేని పరిస్థితిలో ఆ ధనం అంతా మన కళ్ళ ముందనే పార్టీల పేరుతోటో వ్యవహారంతోటో ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది. అది మరీ తిరిగి రానటువంటి ఖర్చు. ఇలాంటి సందర్భాలు కూడా వస్తాయి. ఎక్కువ ధనాన్ని చేతిలో పెట్టుకొని వెళ్ళకూడదు. అలాగే ఆభరణాలు అలంకారాలు పెట్టుకొని వెళ్ళినా ఏదో ఒకటి మిస్ అయ్యేది, పడిపోయేది, లేకపోతే దొంగిలించబడేది అనే పరిస్థితులు కూడా ఇక్కడ ఈ వారంలో కనబడుతున్నాయని అర్థం చేసుకోండి. అలాగే ఉద్యోగ స్థితి, ఉద్యోగ వ్యవహారాదుల్లో అనుకూలత బాగానే ఉండటంతో పాటు కొంత శ్రమ, ఆధిక్యత, చికాకు పెట్టే పనులు చెప్పడం, మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలిగించటం చేస్తుంటారు. కొద్దిగా తొందర పెడుతుంటారు. ఇవన్నీ కూడా సహనంతో కూడినటువంటి పరిస్థితిగా ఉద్యోగ స్థితి ఉంటుంది. అయితే పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు, కానీ దాంట్లో ఉండే మన సహనానికి పరీక్ష మాత్రం జరిగేటువంటి పనులు 1-2 జరుగుతుంటాయి. కాబట్టి అది కూడా గమనించి అది 2-3 రోజులే ఉంటాయి వారం మొత్తం మీద. కాబట్టి జాగ్రత్తగా ఇది ఎక్కువ ఉండేది కాదు, ఇబ్బంది పెట్టేది కాదని గమనించుకొని జాగ్రత్త పడితే బాగుంటుంది. లేకపోతే అక్కడ కూడా ఉద్యోగ స్థాయిలో కూడా మాట పట్టింపులు, కొంత అనవసరమైన రగడ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అన్ని రకాల వ్యవహారాల్లో కూడా ఈ వృషభ రాశి వారికి జాగ్రత్తలే చెప్పడం జరుగుతుంది. తొందరపాటు ఉంటుంది. ఆవేశ సంబంధంగా లేకపోతే అనాలోచితమైన విషయాలతోటి చికాకు పడవలసిన పరిస్థితి వస్తుంది. ఆర్థికపరమైన ఖర్చులు కూడా అనేకం పెట్టవలసి వస్తుంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మసులుకుంటే ఇబ్బంది ఏం లేదు. ప్రత్యేకంగా వచ్చే ఇబ్బందులు ఏం లేవు. మన ప్రవర్తనలో తొందరపాటును, మరి కొంత స్నేహ బృందం అని, బంధువులని ఏదో కొత్త ప్రేమను చూపించి కొత్త ధనాన్ని ఖర్చు పెట్టడానికి సరిపడే వంకలు వెతకడం జరుగుతుంటుంది. కాబట్టి అప్పటికప్పుడు ఉద్రేకం వచ్చేసి ధనాన్ని ఖర్చు పెడుతుంటారు. ఇవన్నీ కూడా గమనించండి. ఇలాంటి శుభ లక్షణాలు ఇంకా మంచి కలగటం కోసం, ఇలాంటి దోషాలన్నీ పోవడం కోసం ఈ వృషభ రాశి వారు ఈ వారం సూర్య నమస్కారాలు, సూర్య భగవానుని ఆరాధన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుంది. ఇంకా శివాభిషేకము, ఇంకా శివాలయ దర్శనం, శివ పూజ చేసుకోవడం, అభిషేకాలు చేసుకోవడం కూడా బాగానే ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.